సైకోటిక్ డిజార్డర్. ఈ డిజార్డర్ని సిజియోపెనియా అని కూడా అనొచ్చు. ఈ డిజార్డర్ దాదాపుగా 100 మందిలో ఒక్కరికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్లో ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా ఈ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డిజార్డర్లో ఉన్న వాళ్ళకు సిమ్టమ్స్ ఇలా ఉంటాయి. బిహేవియర్ అనేది ఎక్కువగా చేంజ్ అవుతుంది. అంటే డిజార్డర్ రాకముందు బాగా యాక్టివ్గా ఉండి అందరితో బాగా కలిసేవాళ్ళు డిజార్డర్ వచ్చిన తర్వాత డల్ అయిపోయి ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటమే ఇష్టపడతారు. అండ్ అలాగే అందరి మీద వీళ్ళు అనుమానం పెట్టుకొని ఉంటారు. ఎవరైనా ఏదైనా చేసేస్తారేమో అని చాలా భయపడుతూ ఉంటారు. అండ్ వీళ్ళలో హెల్యూజినేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. హెల్యూజినేషన్స్ అంటే వీళ్ళకి ఏదైతే జరగకుండా ఉంటుందో అది జరిగినట్లు వీళ్ళు ఊహించుకుంటారు అనమాట. అంటే వెనకాల నుంచి వీళ్ళని ఎవరైనా పిలిచినట్లు కానీ, వీళ్ళ గురించి మాట్లాడుకున్నట్టు కానీ, లేదా వీళ్ళని తిట్టినట్లు కానీ ఇలా వీళ్ళకు వినిపించడం స్టార్ట్ అవుతుంది. ఇంకా కొంతమంది అయితే వాళ్ళే దేవుళ్ళు అనుకుంటారు. వాళ్ళకు మించిన వాళ్ళు ఎవరు లేదనుకుంటారు. ఈ డిజార్డర్కు ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ఈ డిజార్డర్ పూర్తిగా క్యూర్ అవుతుంది. కానీ ఈ డిజార్డర్ ఏదైనా కొంచెం శృతి మించిందంటే ఆ డిజార్డర్ వచ్చిన పేషెంట్కు చేతులు కాళ్ళు కట్టేసి ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి.